ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ ఎగ్జామ్ అయినా సరే, మీరు జేఈ అయినా, నీట్ అయినా, ఎబ్సెట్ అయినా, ఇంకొక ఎగ్జామ్ అయినా, ఏదైనా ఎగ్జామ్కి టైంకి రీచ్ అవ్వాలి. ఇది చాలా మ్యాండేటరీ. ఓకే, వాళ్ళు ఒక టైం చెప్పారు అంటే అందులోనూ జేఈ లాంటి ఎగ్జామ్, నీట్ లాంటి ఎగ్జామ్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఒక సెంటర్ దగ్గర బోర్డు అంత మంది స్టూడెంట్స్ ఉంటారు అండ్ చెకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ లో చెకింగ్ కి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మీరు మినిమం టు మినిమం 40 minutes లేదా 45 minutes సెంటర్ కి ముందే వెళ్ళిపోవాలి. నేను ప్రతిసారి చెప్తాను, ఈవెన్ ఎబ్సెట్ ఎగ్జామ్ కి కూడా చెప్తాను. నీట్ అయినా, ఎబ్సెట్ అయినా, జేఈ అయినా సరే 1 minute డిలే కూడా ఒప్పుకోరు. ఈవెన్ జేఈ ఎగ్జామ్ అయితే 10 minutes ముందే మీకు ఆపేస్తారు, లోపలికి ఎంట్రీ ఉండదు. సో మీరు అంత హడావిడిగా వెళ్ళినా కూడా అసలే జేఈ టెన్షన్, దానికి తోడు 5 minutes ముందు నువ్వు ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్తే నీ టెన్షన్ లెవెల్స్ ఎలా ఉంటాయి? కొట్టేసుకుంటది హార్ట్. సో అలా చెయ్యకండి. మీ స్ట్రెస్ లెవెల్స్ పెంచుకునేలాగా కాదు, తగ్గించుకునేలాగా ఉండాలి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం రిలాక్స్ మోడ్ లో ఉండాలి అంటే సెంటర్ కి ½ an hour నుంచి 40-45 minutes ముందే వెళ్ళిపోండి. మీరు చాలా లెక్కలు వేసుకోవాలమ్మా. నేను 8:30 లేదా 8:15 కల్లా నేను సెంటర్ దగ్గర ఉండాలి అంటే చాలా లాంగ్ డిస్టెన్సెస్ పడ్డాయి అనుకోండి. మొన్న ఎవరో చెప్తున్నారు చూడండి, వాళ్ళ తిరుపతి అయితే సెంటర్ కర్నూలులో పడింది, ఒకరిది కర్ణాటక అయితే సెంటర్ అనంతపూర్ లో పడింది. మీరు hundreds of kilometers ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి ట్రావెల్ చేసేద్దాము, 2 o'clock లేచి ట్రావెల్ చేసేద్దాము అనేది వెరీ మచ్ రాంగ్. మీరు ఖచ్చితంగా సెంటర్ కి ½ an hour ముందు వెళ్ళాలి. బాగా లాంగ్ డిస్టెన్సెస్ అయితే గనక ముందు రోజే ట్రావెల్ అయిపోయి ఏదైనా హోటల్ రూమ్ తీసుకుని అక్కడ ఉండండి. ఓకే, దీని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే జేఈ ఆస్పిరెంట్ వాజ్ డినైడ్ ఎంట్రీ టు హిస్ ఎగ్జామ్ సెంటర్ డిస్పైట్ అరైవింగ్ బై 8:30 AM డ్యూ టు అఫీషియల్ షట్టింగ్ ద గేట్. ఒకసారి గేట్ క్లోజ్ చేసేసారంటే ఇంకా చాలా కష్టం మీరు లోపలికి వెళ్ళడానికి. బికాస్ చెకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో 2 years మీరు హార్డ్ వర్క్ చేస్తారు, 1 minute లో దానిని పోగొట్టుకోవాలా? లేదు, కుదరదు. సో ఖచ్చితంగా నన్ను అడిగితే 1 hour ముందే ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం క్యారీ చేయాలి, ఏం క్యారీ చేయకూడదు నేను చెప్తాను చూడండి. ఏం క్యారీ చెయ్యాలి అనేది మోర్ ఇంపార్టెంట్. క్యారీ చేయకూడదు, మీ దగ్గర వాళ్ళు ఎలాగో తీసి పక్కన పడేస్తారు కాబట్టి క్యారీ చేయకూడదు అనేది తర్వాత చెప్దాం. ముందు ఏమి క్యారీ చేసుకోవాలి అది మనకి చాలా ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ గురించి కూడా నేను చెప్తాను. ఓకే, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ నీడ్ టు బి క్యారీడ్? ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మీకు రేపో మాపో ఎల్లుండో అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా అడ్మిట్ కార్డు రిలీజ్ కాలేదు. జేఈ మెయిన్స్ January 2026 వాళ్ళకి అడ్మిట్ కార్డ్ ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అవుతుంది, ఈ వీకెండ్ లోగా రిలీజ్ అయిపోతుంది. ఓకే, ఫ్రైడే, సాటర్డే, సండేల్లో ఏదో ఒక రోజు అడ్మిట్ కార్డు రిలీజ్ చేసేస్తారు. మీరు అడ్మిట్ కార్డుతో పాటుగా జాగ్రత్తగా వినండి, అడ్మిట్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది. మీరు 2 డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఆ 2 మీరు విడివిడిగా 2 ప్రింట్అవుట్లు తీసుకోండి. ఈచ్ ఎన్ని తీసుకుంటారు? ఈచ్ అడ్మిట్ కార్డ్ అయితే మాత్రం 2 to 3 కాపీస్ తీసి పక్కన పెట్టుకోండి. అడ్మిట్ కార్డ్ అయితే మాత్రం 2 to 3 కాపీస్ పక్కన పెట్టుకోండి. ఒకటి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. రెండోది మీతో పాటు ఎవరైతే ఎగ్జామ్కి వస్తారో ఒకటి వాళ్ళ దగ్గర పెట్టండి. ఆల్వేస్ బీ సేఫ్. మీ దగ్గర ఉన్నది తడిసిపోవచ్చు, చిరిగిపోవచ్చు, గాలికి ఎగిరిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఒకటి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. అడ్మిట్ కార్డ్ తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకెళ్ళాలి. ఇదేంటి నేను చెప్తాను. ఈ 2 కాపీస్ మినిమం తీసుకోండి. ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోండి, 2వ కాపీ మీతో పాటు ఎవరైతే ఎగ్జామ్ హాల్ కి అకంపెనీ అవుతారో వాళ్ళ దగ్గర పెట్టండి. ఇప్పుడు అడ్మిట్ కార్డ్ అందరికీ తెలుసు, అది హాల్ టికెట్ లాంటిది. అడ్మిట్ కార్డ్ అనేది మీరు వెరిఫై చేసుకుంటారు, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా. సెల్ఫ్ డిక్లరేషన్ నే అండర్టేకింగ్ అంటారమ్మా. ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటి, అండర్టేకింగ్ అంటే ఏంటి? ఏం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ అండర్టేకింగ్. సో ఇది కూడా మీరు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డు లేదా అడ్మిట్ కార్డు కాదు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లో మీరు కిందకు వచ్చేసారనుకోండి, ఇలా ఒక 3 ఖాళీ కాలమ్స్ కనిపిస్తాయి, 3 columns కనిపిస్తాయమ్మా. ఫస్ట్ కాలం లో క్యాండిడేట్ ఫోటో పెట్టమని అడుగుతాడు. మీరు ఫోటో స్టిక్ చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇక్కడ అసలు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఏమంటాడు తెలుసా, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నువ్వు అప్లికేషన్ ఫామ్ పెట్టినప్పటి నుంచి ఒకటే పిక్ మెయింటైన్ చేసావు కదా, అదే ఫోటోని ఇక్కడ పెట్టమంటాడు. వేరే ఫోటో పెట్టకూడదు. ఇప్పుడు ఆ ఫోటో పోయింది మ్యామ్, దయచేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఫోటో ఎలా ఉందో అదే డ్రెస్ వేసుకుని
అదే బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ ఫోటో తీయించుకుని పెట్టుకోండి. ఫోటో మిస్ మ్యాచ్ అనేది అవ్వకూడదు. జేఈలో మెయిన్ గా కావాల్సింది ఫోటో ఐడెంటిటీ. ఫోటో మిస్ మ్యాచ్ అవ్వకూడదు. సో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లో ఏదైతే ఫోటో ఇచ్చారో అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ పెట్టాలి. ఇప్పటి రోజుల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంత కష్టం ఏం కాదు, బోల్డ్ అంత ఏ వచ్చింది. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఇంటి దగ్గర అంటించేస్తారు. సెంటర్ కి వెళ్ళి అంటించాల్సిన అవసరం లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంటి దగ్గర అంటించేస్తారు. నెక్స్ట్ కాలం లో ఏముంటుందంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఈ కాలం లో ఏముంటుందమ్మా, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. సో మీరు ఒక స్టాంప్ ప్యాడ్ కొనుక్కోవాలి. బయట స్టేషనరీ షాప్కి వెళ్ళి స్టాంప్ ప్యాడ్ ఇవ్వండి, థంబ్ ఇంప్రెషన్ వేయాలి అంటే మీకు ఇస్తారు. ఒక స్టాంప్ ప్యాడ్ కొనుక్కోండి, ఇంట్లో ఉందా పక్కింట్లో ఉందా తీసుకోండి, పర్వాలేదు. లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. పొరపాటున రైట్ వేసేసాను, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకో ప్రింట్అవుట్ తీసుకుని మళ్ళీ మీరు థంబ్ ఇంప్రెషన్ వేయాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పూర్తిగా పడేలాగా మీరు పేరెంట్స్ ని అడిగితే చెప్తారు. ఇలా పెట్టి ఇలా ఇలా అంటారు, ఇలా ఇలా తిప్పాలి, చెయ్యి అటు ఇటు కదిపితే మొత్తం వేలు ఫింగర్ ప్రింట్ అంతా పడుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఈ బాక్స్ మాత్రం మీరు ఇంటి దగ్గర ఫిల్ చేయకూడదు. ఇది ఎగ్జామ్ హాల్లో ఎగ్జామినర్ ముందు మీరు సైన్ చేయాలి. సో 3 బాక్సెస్ లో జాగ్రత్తగా వినండి. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లేదా అండర్టేకింగ్ అంటారు. దీంట్లో 3 ఖాళీ బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఏదైతే ఫోటో ఉందో సేమ్ అలాంటిదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంటి దగ్గరే అంటించుకుని వెళ్ళిపోతారు. రెండోది సెకండ్ బాక్స్ లో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి, అది కూడా ఇంటి దగ్గరే వేసుకుని వెళ్తారు. థర్డ్ది మాత్రం ఖాళీగా వదిలేయాలి, సైన్ పెట్టకూడదు. అందుకే చెప్పాను ఇవి ఒక 2-3 కాపీస్ మీరు జిరాక్స్ ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. సో దాట్ ఒకటి తగలేసినా మనము రెండోది ఉపయోగపడుతుంది. సో ప్రతిదీ 2-3 కాపీస్ పెట్టుకోండి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత వస్తాయమ్మా. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ ఏంటి, అడ్మిట్ కార్డు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. రెండోది వచ్చేటప్పటికి చాలా 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 ఇంపార్టెంట్. సరే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ గురించి చెప్పేశాను కదా. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ. ఫోటో ఐడెంటిటీ ఉండాలి. మీకు గవర్నమెంట్ అంటే ఎన్టీఏ లిస్ట్ ఇచ్చింది. స్కూల్ ఐడెంటిటీ కార్డ్ కానీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ఆధార్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, రేషన్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, క్లాస్ 12 బోర్డ్ అడ్మిట్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్. దీంట్లో నాకు తెలిసి మీరు 18 ఇయర్స్ బిలో ఉంటారు కాబట్టి పాన్ కార్డ్ ఉండకపోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండకపోవచ్చు. లేదు నేను 18 ఇయర్స్ అబ్బవే నాకు పాన్ కార్డ్ ఉంది అంటే పాన్ కార్డ్ పట్టుకెళ్ళండి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ, ఓటర్ ఐడి ఇవన్నీ చెల్లుతాయి. ఇవన్నీ నా దగ్గర లేవు మ్యామ్, నేను అండర్ 18 అనుకుంటే గనక పాస్పోర్ట్ ఉందా, మీరు పాస్పోర్ట్ పట్టుకెళ్ళండి. లేదు అంటే గనక సింపుల్ గా ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది పట్టుకెళ్ళండి. ఆధార్ బయోమెట్రిక్ అప్డేటెడా కాదా ఇలాంటివి ఏం పెద్ద అవసరం లేదు. ఆధార్ కార్డ్ లో నీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉందా లేదా, 10th క్లాస్ మార్క్స్ మెమో లాగా ఉందా లేదా, నీ ఫోటో చూస్తే నీ మొహానికి మ్యాచ్ అవుతుందా లేదా. మరి 2nd క్లాస్ లో తీసుకున్న ఫోటో ఉంది అంటే కొంచెం కష్టం, బట్ అయినా సరే వెళ్ళండి, మిమ్మల్ని ఏం అనరు, అంత ఏమి ఆపేసేయరమ్మా. సో నా దృష్టిలో ఆధార్ కార్డ్ అనేది మోర్ ప్రిఫరబుల్. లేదు నేను పాస్పోర్ట్ పట్టుకెళ్తాను, ఓటర్ ఐడి పట్టుకెళ్తాను, మీ ఇష్టం. స్కూల్ ఐడెంటిటీ కార్డు మోస్ట్లీ పట్టుకెళ్ళొద్దమ్మా, కొన్ని చోట్ల అలౌ చెయ్యరు. స్కూల్ ఐడెంటిటీ కార్డు మోస్ట్లీ పట్టుకుని వెళ్ళొద్దు. ఇవన్నీ ఆథెంటికేటెడ్, ఇవన్నీ పట్టుకెళ్ళండి. రేషన్ కార్డ్ లో కూడా మీరు పుట్టినప్పుడు 6 months ఫోటో ఉంది, 8 months, యూజువల్ గా రేషన్ కార్డ్ లో మీ చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి. మీరు 6 నెలల పిల్లోడు ఉన్నప్పుడు, 8 నెలల పిల్లోడు ఉన్నప్పుడు, 2nd క్లాస్ చదువుతున్నప్పుడు ఉండకూడదు రేషన్ కార్డు. రేషన్ కార్డ్ లో కూడా నీ మొహం చూస్తే వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేయాలి, ఇదేంటిది ఫోటో ఐడెంటిటీ. సో ఖచ్చితంగా ఆధార్ కార్డు విత్ ఫోటో గానీ, ఇంక ఇవన్నీ నా దగ్గర ఏమీ లేవు అనుకున్న వాళ్ళు 10th క్లాస్ మార్క్ షీట్ ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. పోయిందా మీరు ఇంకా జీవితంలో చాలా బాధపడతారు. 10th క్లాస్ మార్క్స్ మెమో గానీ, క్లాస్ 12 మార్క్స్ మెమో గానీ, క్లాస్ 12 హాల్ టికెట్ గానీ ఇవి పట్టుకెళ్ళొచ్చు. ఓకే, క్లాస్ 12 హాల్ టికెట్ ఇంకా రాదు కదా మనకి. సో క్లాస్ 12 మార్క్ షీట్ కూడా ఉండదు, డ్రాపర్స్ కి అయితే ఉంటుంది అనుకోండి. సో ఇవన్నీ కూడా ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. 10th క్లాస్ మార్క్స్ మెమో ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. పోయిందా గోవిందే, నీ లైఫ్ మొత్తం బాధపడాలి, మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి, కొత్తది తెచ్చుకోవాలి. సో బెటర్ ఆధార్ కార్డు ఎక్కువగా ప్రిఫర్ చేయండి.
మీ దగ్గర పాన్, డ్రైవింగ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఉంటే అవి కూడా ప్రిఫర్ చేయొచ్చు. రేషన్ కార్డులో మాత్రం నీ మొహం కనిపించాలి, నీ ఫేస్ కనిపించాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది మీరు పట్టుకెళ్ళి ఇవే మ్యాండేటరీ ఏంటంటే ఇవమ్మా. ఇంకా పీడబ్ల్యూడి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా మీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ అప్రూవ్డ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, నేను మీకు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా చెప్తాను నేను మీకు. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు గవర్నమెంట్ అప్రూవ్డ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది పట్టుకెళ్ళాలి. ఇది ఓన్లీ ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. సో ఇవి మ్యాండేటరీ అమ్మా, ఇవి మ్యాండేటరీ. సో ఫస్ట్ థింగ్ ఆధార్, ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఆధార్, పాన్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఇలాంటిది ఏదైనా పట్టుకెళ్ళాలి. రెండోది ఏం పట్టుకెళ్ళాలి? అడ్మిట్ కార్డు, లేకపోతే ఎగ్జామే పాయే. సో అడ్మిట్ కార్డు తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. మీరు గనక పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే మీరు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ పట్టుకెళ్తారు. ఇవి మ్యాండేటరీ. సరే, ఇప్పుడు ఇంకేం పట్టుకెళ్ళాలి? పెన్ కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. నీకు ఎగ్జామ్ హాల్లో పెన్ ఇస్తారా అనేది తెలియదు, అందరికీ ఎవరు పెన్లు ఇవ్వరు. సో నువ్వే ఖచ్చితంగా పెన్ పట్టుకెళ్ళాలి. కాకపోతే పెన్ అకార్డింగ్ టు యాజ్ పర్ ఎన్టీఏ గైడ్ లైన్స్ పెన్ అనేది ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళమని అడిగారు. అక్కడ ఎన్టీఏ గైడ్ లైన్స్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్స్. సో ప్రిఫరబుల్లీ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్సే పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆబ్వియస్ గా ఇవి చాలా తక్కువ కాస్ట్ లోనే మీకు దొరికేస్తాయి కాబట్టి ప్రిఫరబుల్లీ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్స్. జెల్ పెన్స్ పట్టుకెళ్ళకండి అమ్మా. జెల్ పెన్స్ అనేవి ఏంటంటే రాసి పొరపాటున చెరిగిపోతే నువ్వేం రాసావో నీకే కలగాపలగం అయిపోతుంది. సో జెల్ పెన్లు అవాయిడ్ చేయండి. ఇంక్ పెన్లు, జెల్ పెన్లు వద్దు. టేక్ ఓన్లీ బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్. బ్లాక్ కూడా తీసుకెళ్ళొచ్చు, వచ్చే నష్టం ఏం లేదు. సో ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్. వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు, కానీ కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. వాటర్ బాటిల్ కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. కొన్ని సెంటర్స్ లో ట్రాన్స్పరెంట్ లేకపోయినా అలౌ చేస్తారు, కొన్ని సెంటర్ లో బయట పడేస్తారు, బయట లోపలికి తీసుకెళ్ళినవరు. సో బెటర్ టేక్ అ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. దాని మీద కిన్లే స్టిక్కర్లు ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి. నెక్స్ట్ ఇది ఒక చాలా ఫ్రీక్వెంట్లీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మ్యామ్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో రఫ్ షీట్స్ మేము పట్టుకెళ్ళాలా, వాళ్ళు ఇస్తారా? ఓకే, సో ఇంతవరకు అడిగారు, బానే ఉంది. కానీ ఇంకొంచెం అడ్వాన్స్ గా ముందుకెళ్ళి, సార్ ఇప్పుడు క్రైటీరియా ఏంటి, క్వశ్చన్లు మీరు ఇస్తే మేము ఆన్సర్లు రాయాలా, మేము ఆన్సర్లు రాస్తే మీరు క్వశ్చన్లు తయారు చేసుకుంటారా అనే లెవెల్ ఉండకూడదు. ఆ లెవెల్ కి మన జెన్ జీ స్టూడెంట్స్ ఉంటారనమాట. సో రఫ్ షీట్స్ పట్టుకెళ్ళాలా పట్టుకెళ్ళకూడదా అనే దానికి మనకి రఫ్ షీట్స్ మీరు పట్టుకెళ్ళకూడదు. మీరు ఎలాంటి రఫ్ షీట్ క్యారీ చెయ్యకూడదు. అక్కడ ఎగ్జామ్ హాల్లో మీకు రఫ్ షీట్స్ ఇస్తారు, అవే మీరు జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. మహా అయితే మీరు బాగా ఎవరైనా ఇన్విజిలేటర్ మంచోళ్ళు అయితే గనక రిక్వెస్ట్ చేస్తే ఇంకొక రఫ్ షీట్ మీకు ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూ కెన్ నాట్ క్యారీ రఫ్ షీట్స్ ఇంటూ జేఈ మెయిన్స్ హాల్. దే విల్ బి గివెన్. మీకు రఫ్ షీట్స్ ఇస్తారు, ఆ రఫ్ షీట్ మీద మాత్రమే మీరు చేసుకోవాలి. సో రఫ్ షీట్స్ విల్ బి ప్రొవైడెడ్ అట్ ద టెస్ట్ సెంటర్ దగ్గరే మీకు రఫ్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎవరైనా పొరపాటున పట్టుకెళ్తే అవి తీసేస్తారు, అవి ఉండనివ్వరు. మేడం నేను ప్లెయిన్ వైట్ షీట్లే పట్టుకెళ్ళాను, అయినా సరే మీ దగ్గర నుంచి తీసేసుకుంటారు. రఫ్ షీట్ అనేది సెంటర్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైనా డయాబెటిక్ స్టూడెంట్స్ ఉంటే గనక, అంటే లేదా ఎవరైనా టాబ్లెట్స్ మీద ఉన్నారు, లైక్ ఎవరైనా ఫీవర్ తో ఉన్నారు, కొంచెం బాగా వీక్నెస్ తో ఉన్నారు, 3 గంటల పాటు ఫుడ్ లేకుండా ఉండలేరు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఫ్రూట్స్ క్యారీ చెయ్యొచ్చు. బట్ నాకు తెలిసి నీకున్న టెన్షన్, హెల్త్ బాగోకపోతే మనం ఏం చేయలేమమ్మా. ఎవ్వరు కూడా హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు దయచేసి ఎలాంటి తిండి వస్తువులు పట్టుకెళ్ళద్దు. బికాస్ మనకి ఆ మైండ్ సెట్ అది ఉండదు కదా. ఫుడ్ మీదకి మైండ్ సెట్ వెళ్తోంది అంటేనే నీకు అక్కడ క్వశ్చన్స్ ఎంత బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అనేది తెలిసిపోతుంది. సో ఫుడ్ అనేది ఓన్లీ ఫ్రూట్స్ వరకు మాత్రమే అలౌ చేస్తారు. అది కూడా షుగర్ టాబ్లెట్స్, ఫ్రూట్స్. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, వాళ్ళకి వీక్నెస్ వస్తుంది కదా, బై బర్త్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని అలౌ చేస్తారు. అంతేగాని కోల్డ్ డ్రింక్స్, జంక్ ఫుడ్, కేన్డ్, నేను ఫ్రూట్ జ్యూసే గానీ ఫ్రూటీ పట్టుకెళ్తాను, ఇలాంటివి కుదరవు. ఏవైతే ప్యాక్డ్ ఐటమ్స్ ఉంటాయో ఆ ప్యాక్డ్ ఐటమ్స్ నాట్ అలౌడ్. నువ్వు యాపిల్ సెపరేట్ గా పట్టుకెళ్ళాలి, బనానా సెపరేట్ గా పట్టుకెళ్ళాలి, కవర్లలో వేసి పట్టుకెళ్ళాలి, ఏమీ ఉండవు అనమాట. సో జంక్ ఐటమ్స్, ప్యాక్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా నాట్ అలౌడ్.